హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ డైలీ రొటీన్. ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను. ఈ వీడియోలో నేను 1 వీక్ కి కావాల్సిన మీల్ ప్రెప్స్ ఏంటో చూపిస్తాను. అండ్ అలాగే కర్రీస్ ఎక్కువ టేస్ట్ వచ్చేలా నేను ఇన్స్టాంట్ మసాలాని ప్రిపేర్ చేస్తున్నాను. చూడండి, నేను చూపిస్తున్న మసాలాను మీరు ప్రతి ఒక్క కర్రీలో వేసుకుంటే చాలండి. కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుందండి. స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయకుండా వెళ్ళొద్దు ప్లీజ్. ఇంకా 1 వీక్ మీల్ ప్రెప్స్ ఏంటో చూద్దామా. ఫస్ట్ నేను పల్లీలు వేయించుకుంటున్నాను. ఎందుకంటే పొద్దున్నే హస్బెండ్స్ ఆఫీస్ కి వెళ్తారు, పిల్లలు స్కూల్ కి వెళ్తారు. మనం మార్నింగ్ లేసి పల్లీలు వేయించుకొని ఆ తర్వాత చట్నీ చేయాలంటే టైం ఎక్కువ పడుతుంది. అందుకే మనం పల్లీలు ఫస్ట్ గానే వేయించుకుంటే దోశలోకి, ఇడ్లీలోకి చట్నీ ఈజీగా చేసేయచ్చు. నేను ఇక్కడ పల్లీలు వేయించి సగం మాత్రమే పక్కకి తీస్తున్నాను. మిగతా సగం నేను పల్లీల కారం పొడి చేస్తున్నాను. ఈ కారం పొడి పప్పులో నంచుకొని తినడానికి చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇందులో పీనట్స్ ఉండడం వల్ల హెల్త్ కి కూడా చాలా మంచిది. ఇలా పీనట్స్ నుండి పొట్టు సపరేట్ చేసుకోవాలి. ఈ పీనట్స్ మిక్సీ జార్ లో వేసుకొని ఒకసారి మిక్సీ పట్టండి. పల్లీలు గరుకుగా మిక్సీ పడితే చాలు, లేకపోతే మెత్తగా అయిపోతాయి. మెత్తగా అయితే కారం పొడి అంత టేస్ట్ గా ఉండదు. ఇలా లైట్ గా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులో ఒక 7 నుంచి 8 వరకు వెల్లుల్లి వేయండి. ఇందులోనే 1 టీ స్పూన్ ఉప్పు, 1.5 టీ స్పూన్ కారం వేసి ఇంకోసారి మిక్సీ పట్టండి. అంతే, ఎంతో టేస్టీగా పల్లీల కారం పొడి రెడీ అయిపోయింది. ట్రస్ట్ మీ అండి, టేస్ట్ అయితే చాలా 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 బాగుంటుంది. ఈ కారం పొడి అయితే నా ఫేవరెట్. అసలు చెప్పాలంటే ఇంట్లో ఏం వండనప్పుడు, అస్సలు ఓపిక లేనప్పుడు వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని ఈ కారం పొడి వేసుకొని తింటే ఉంటుంది. చెప్పాలంటే చాలా మందికి అన్నంలో కర్రీస్ వేసుకొని తినడం కంటే ఇలా కారం పొడి వేసుకొని తినడం ఇష్టం కదా. మీలో ఎంతమందికి ఇలా అన్నంలో కారం పొడి కానీ పికిల్స్ కానీ వేసుకొని తినడం ఇష్టమో అర్జెంట్గా నాకు కామెంట్ చేయండి. నేనైతే ఎప్పుడు 1 వీక్ కి సరిపడా కారం పొడిని ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను. అండ్ మిగిలిన పల్లీలు ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటున్నాను. ఎప్పుడైనా సరే పల్లీలు స్టోర్ చేయడానికి ఒక ఎయిర్ టైట్ కంటైనర్ నే తీసుకోండి. నెక్స్ట్ మనం కొరియాండర్ పౌడర్ ప్రిపేర్ చేసుకుందాం. దానికోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టి ఆ ప్యాన్ హీట్ అయిన తర్వాత ధనియాలను వేస్తున్నాను. చాలా మంది ధనియాలు వేయించి మిక్సీ పట్టేస్తారు, కానీ ఇందులో ఒక 5 లవంగాలు, 3 చెక్క పలుకులు తీసుకొని వేస్తే కర్రీస్ టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా వేయించిన ధనియాలు కాసేపు పక్కన పెట్టుకోండి. ఇంకో మసాలా ప్రెప్ ని చూద్దాం. దానికోసం అదే ప్యాన్ లో కొన్ని చెక్క పలుకులు, ఒక పావు కప్పు లవంగాలు, ఒక 5 ఇలాచీ వేసుకొని వేయించండి. యాక్చువల్ గా ఈ మసాలా పౌడర్ ఎవరికి తెలియదు అనుకుంటా. మా ఇంట్లో సీక్రెట్ పౌడర్, మా అమ్మమ్మ నేర్పించింది. ఈ మసాలా ఎక్స్పెషల్లీ మటన్ కర్రీ కోసం. మీరు మటన్ కర్రీ చేసినా, మటన్ బిర్యానీ చేసినా, లేదా మటన్ ఫ్రై చేసినా ఈ మసాలా కొద్దిగా వేసి చూడండి. కర్రీ టేస్ట్ అదిరిపోతుంది. మటన్ కర్రీ చేసినా సరే లైట్ గా స్మెల్ వస్తుంది కదా, ఈ మసాలా వేస్తే ఆ స్మెల్ కూడా రాదు. కానీ ఎక్కువ వేయకండి, లైట్ గా వేస్తే టేస్ట్ బాగుంటుంది. ఎక్కువ వేస్తే ఆ ఫ్లేవరే తగులుతుంది. నెక్స్ట్ నేను మిరియాల పొడి కోసం మిరియాలు ఫ్రై చేస్తున్నాను. మిరియాలు వేయించి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే ప్యాన్ లో జీరా పౌడర్ కోసం జీరా వేయించుకుంటున్నాను. ఇవన్నీ నేను వేయిస్తున్నాను కాబట్టి సేమ్ ప్యాన్ యూస్ చేసిన ప్రాబ్లం ఏమీ లేదు. ఇవన్నీ నేను ఫ్రై చేసి చల్లారే వరకు పక్కన పెడుతున్నాను. హీట్ ఉన్నప్పుడే మిక్సీ పడితే పౌడర్ కాకుండా పేస్ట్ అయిపోతుంది. ఇలా ఒక్కరోజు కష్టపడితే చాలండి, వారం మొత్తం ఈజీగా మీల్స్ ప్రిపేర్ చేసుకోవచ్చు. జీరా పౌడర్ ఎప్పుడూ అయిపోయింది, కానీ అన్ని పౌడర్స్ ఒకేసారి ప్రిపేర్ చేసుకుందామని ఆగాను. ఒక మసాలా రెడీ చేసుకొని ఇంకో మసాలా రెడీ చేయలేదనుకోండి, మళ్ళీ కర్రీ చేస్తున్న మధ్యలో గుర్తొస్తుంది. చూస్తే మసాలా పౌడర్ ఉండదు. అందుకే నేను వారంలో ఒక రోజు ఇలా అన్ని పౌడర్స్ ప్రిపేర్ చేసుకుని వేయించుకున్నవన్నీ ఒక్కొక్కటిగా మిక్సీ పడుతున్నాను. ఫస్ట్ మిరియాలు మిక్సీ పట్టుకుందాం.
నెక్స్ట్ లవంగాల పొడి. దీని కలర్ చూసారా ఎంత బ్రైట్ గా ఉందో. ఇలా ఎవరైనా మసాలా ప్రిపేర్ చేసుకుని కర్రీలో వేస్తున్నారా? వేస్తే కామెంట్ చేయండి. ఈ మసాలా కర్రీలోకి ఫ్లేవర్ తెస్తుంది, అలాగే స్మెల్ కూడా ఉండదు. నెక్స్ట్ మనం జీరా పౌడర్ మిక్సీ పడదాం. జీరా పౌడర్ కానీ ధనియాల పొడి కానీ మిక్సీ పట్టిన వెంటనే బాక్స్ లో వేయకూడదు. అవి ఫ్రై చేసిన తర్వాత ఎంత చల్లారనిచ్చి మిక్సీ పడితే పౌడర్ మళ్ళీ హీట్ అయిపోతుంది. ఆ హీట్ లో మనం బాక్స్ లో వేసి క్యాప్ మూసినాం అనుకోండి, ఆ హీట్ కి పొడి మొత్తం గడ్డ కడుతుంది. చూసారా, నేను జస్ట్ మిక్సీ పడితేనే ఎలా గడ్డ కట్టిందో. అందుకే ఫస్ట్ నేను ఒక ప్లేట్ లో వేసుకొని అది చల్లారాక బాక్స్ లో వేస్తున్నాను. ఈ పౌడర్ కూల్ అయ్యే వరకు మనం ధనియాల పొడిని కూడా మిక్సీ పట్టుకుందాం. మీరు మిక్సీ పట్టుకున్న మసాలాని ఒక ప్లేట్ లో అయినా తీసుకోవచ్చు, లేదంటే కంటైనర్ ని మూత పెట్టకుండా ఒక ½ అవర్ వదిలేయండి. అలాగైతే గడ్డ కట్టకుండా ఉంటుంది. ఇప్పుడు పక్కన పెట్టుకున్న జీరా పౌడర్ కూడా ఒక కంటైనర్ లో వేస్తున్నాను. ఇప్పటి వరకు కర్రీలోకి మసాలా పౌడర్స్ చూసారు కదా. ఇప్పుడు వెయిట్ లాస్ పౌడర్ ని చూడండి. ఈ పౌడర్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు మాత్రమే కాదు, డైజెషన్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు. దానికోసం ఒక మెజర్మెంట్ గ్లాస్ తీసుకోండి. మీ ఇంట్లో ఉండే ఏ గ్లాస్ అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక గ్లాసు సోంపు వేసి వేయించుకుందాం. మీకు నా నైట్ రొటీన్ బ్లాగ్ షేర్ చేసినప్పుడు చెప్పాను కదా నా సీక్రెట్ పౌడర్ అని, అది ఇదే. ట్రస్ట్ మీ గైస్, ఈ పౌడర్ నాకు చాలా బాగా హెల్ప్ అవుతుంది. నా సజెషన్ ఏంటంటే మీరు కూడా మార్నింగ్ అండ్ నైట్ ఈ పౌడర్ తప్పకుండా ఇలా వేయించి ఒక ప్లేట్ లో పక్కకి తీసుకోండి. ఇప్పుడు అదే గ్లాస్ తో ఒక గ్లాసు జీరాని కూడా వేయించుకుందాం. నెక్స్ట్ ఒక 3/4 గ్లాసు అజ్వాయిన్ ని వేయించుకుందాం. ఈ అజ్వైన్ చిటపటలాడే వరకు మనం దోస బ్యాటర్ కోసం ఒక బౌల్ లో 2 కప్పుల వరకు బియ్యం వేసుకొని, ఒక గ్లాసు మినపప్పు, కొద్దిగా మెంతులు అండ్ లైట్ గా శనగలు వేసి 3 సార్లు వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసిన తర్వాత వాటర్ వేసి ఒక 6 గంటలు నానబెడదాం. పక్కన అజ్వైన్ కూడా ఫ్రై అయిపోయాయండి, ప్లేట్ లో తీసుకుందాం. నెక్స్ట్ ½ గ్లాసు మెంతులు ఫ్రై చేయాలి. గుర్తు పెట్టుకోండి, ఈ మెంతులు ఎక్కువ తీసుకోకూడదు. ఎక్కువ తీసుకుంటే పౌడర్ చేదైపోతుంది. ఈ మెంతులు కూడా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ½ గ్లాసు ధనియాలు వేయించుకుందాం. ధనియాలు కానీ మెంతులు కానీ ½ గ్లాసు తీసుకుంటే సరిపోతుంది. ఇవి కూడా తీసుకొని ఒక 10 మినిట్స్ చల్లారనివ్వండి. అంతలోపు మనం మొరింగా పౌడర్ ని ప్రిపేర్ చేసుకుందాం. ఈ మొరింగా పౌడర్ హెల్త్ కి చాలా మంచిదండి. అసలు దీని వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఎక్కువ ఉన్నాయి. మొరింగా పౌడర్ లో న్యూట్రిషియన్స్, మినరల్స్, యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి. మేమైతే మా డైలీ లైఫ్ లో ఈ మొరింగా పౌడర్ ఖచ్చితంగా ఇంక్లూడ్ చేస్తాం. మొరింగా పౌడర్ అంటే డ్రమ్ స్టిక్స్ పౌడర్ అండి. ఒక గ్లాస్ వాటర్ లో ½ టీ స్పూన్ మొరింగా పౌడర్, ½ టీ స్పూన్ లెమన్ జ్యూస్ వేసుకుని తాగితే చాలా బాగుంటుంది. ఈ పౌడర్ ఆన్లైన్ లో 150-200 కి అలా దొరుకుతుంది. దానికోసం డబ్బులు ఎందుకండి పెట్టడం,
పేస్ట్ ఇంట్లోనే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఏం లేదండి, మునగాకు చెట్టు ఆకులను తీసుకొని ఒక 3 days ఫుల్ ఎండబెట్టండి. ఆ తర్వాత మిక్సీ పట్టుకోవడమే. చాలా ఈజీ అండి. కొంచెం ఓపిక తెచ్చుకొని పౌడర్ చేసుకుంటే చాలా హెల్త్ బెనిఫిట్స్ పొందొచ్చు. ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఒక బాక్స్ లో పెట్టుకోండి. నెక్స్ట్ వెయిట్ లాస్ పౌడర్ కోసం మిక్సీ పట్టుకుందాం. ఈ వెయిట్ లాస్ పౌడర్ కూడా ఎయిర్ టైట్ కంటైనర్ లో పెట్టుకోండి చాలా రోజుల వరకు. ఒక గ్లాస్ హాట్ వాటర్ లో ఈ పొడి 1 tablespoon స్పూన్ అండ్ హాఫ్ లెమన్ పిండుకొని తాగితే తొందరగా వెయిట్ లాస్ అయిపోతాం. నెక్స్ట్ నేను ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ పౌడర్ తో కూడా హెల్త్ బెనిఫిట్స్ చాలానే ఉన్నాయి. ఇందులో ప్రోటీన్స్, ఒమేగా 3, ఫైబర్, న్యూట్రిషన్స్ ఎక్కువగా ఉంటాయి. ఈ ఫ్లాక్స్ సీడ్స్ పౌడర్ వెయిట్ లాస్ కి కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. మీరు డైలీ 1 tablespoon తీసుకుంటే చాలు. మీరు ఈ పౌడర్ వాటర్ లో అయినా వేసుకొని తాగొచ్చు, లేదంటే కర్రీస్ లో వేసుకొని కూడా. ఇలా వేయించిన ఫ్లాక్స్ సీడ్స్ ని కూడా మిక్సీ పట్టేద్దాం. చూసారా, మసాలాస్ మొత్తం ప్రిపేర్ అయిపోయాయి. ఈ పౌడర్ మొత్తం చేసేటప్పటికి నాకు సాయంత్రం అయింది. నెక్స్ట్ డిన్నర్ కోసం వెజిటేబుల్స్ తీసుకురావడానికి వెళ్దాం పదండి. ఎందుకో నాకు ఈ రోజు చికెన్ తినాలని, అందుకే ఇక్కడ ఒక 1/2 kilo చికెన్ తీసుకుంటున్నాను. 1/2 kilo చికెన్ అండ్ 6 eggs తీసుకొని, వెజిటేబుల్స్ లేకపోతే అవి కూడా తీసుకుంటున్నాను. నేను మా అక్క అలా సాయంత్రం పూట బయటికి వచ్చాము. ఇప్పుడు ఇంట్లో ఉండి ఉండి బోర్ కొడుతుందండి. అందుకే సాయంత్రం ఒక 1/2 hour అయినా ఇలా బయటికి రావాలి. మైండ్ రిఫ్రెష్ అవుతుంది. వెజిటేబుల్స్ అన్ని తీసుకొని మళ్ళీ ఇంటికి వెళ్తున్నాను. నేను ఇక్కడ చపాతీలోకి చికెన్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చికెన్ కర్రీ అయితే చాలా బాగుంది. మీకు కూడా దీని ఫుల్ రెసిపీ కావాలా? అయితే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. ఈ కర్రీ చపాతీలో అయినా రైస్ లో అయినా చాలా టేస్టీగా ఉంటుంది. నేను వారానికి సరిపడా వెజిటేబుల్స్ తెచ్చుకున్నాను. అంటే ఇవి బేసిక్స్ కూరగాయలేనండి. ఇంకా అన్ని వెజిటేబుల్స్ మా హస్బెండ్ రైతు బజార్ నుంచి తెస్తారు. నెక్స్ట్ బ్లాగ్ లో నేను వెజిటేబుల్స్ ఎలా రీస్టాక్ చేస్తానో కూడా చూపిస్తాను. ఈ వెజిటేబుల్స్ వాష్ చేసుకొని ఇలా పక్కన పెట్టుకున్నాను. నేను ఎప్పుడైనా సరే కొత్తిమీర కానీ మెంతం కూడా కానీ వాష్ చేయను. కర్రీస్ లోకి వేసేటప్పుడు అప్పటికప్పుడే వాష్ చేసి వేస్తాను. ఈ చికెన్ కర్రీ కుక్ అయిపోయింది. కలర్ అండ్ టెక్స్చర్ చూసారా ఎంత బాగుందో. నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ రీస్టాక్ చేద్దాం. నేను ఇలా ఒక డబ్బాలో మెంతం కూర కట్ చేసి పెట్టుకుంటున్నాను. ఈ ఆకుకూరల్లో కొంచెం వాటర్ పడినా కూడా పాడైపోతాయండి. అందుకే నేను వాష్ చేయను. ఇవి చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. నెక్స్ట్ కొత్తిమీరని కూడా కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసి పెట్టుకుంటే పని ఈజీగా అయిపోతుంది.
ఇలా వెజిటేబుల్స్ అన్ని రీస్టాక్ చేసుకున్నాను. మనం 7 days లో 1 day కష్టపడితే చాలు, మిగతా 6 days హ్యాపీగా వంట చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం పొద్దున్న దోశ బ్యాటర్ కోసం రైస్ నానబెట్టాం కదా, ఇప్పుడు దోశ బ్యాటర్ చేసుకుందాం. ఇవి 6 hours బాగా నానిపోయాయండి. నేను ఆఫ్టర్నూన్ 1 కి అలా రైస్ నానబెట్టాను. ఇప్పుడు నైట్ 9 అవుతుంది. ఇప్పుడు మిక్సీలో బ్యాటర్ చేసుకుంటే పొద్దున్న కల్లా బాగా పొంగుతుంది. దానికోసం మిక్సీ జార్ లో రైస్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా మిక్సీ పట్టండి. చూసారా ఎంత మెత్తగా పేస్ట్ రెడీ అయిందో. ఇలా వారానికి సరిపడా దోశ బ్యాటర్ ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను. అంతే అండి, ఈ వీడియో లాస్ట్ కి వచ్చేసాం. మీకు నా వీక్లీ మీల్ ప్రెప్స్ నచ్చాయనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ తప్పకుండా చేసుకోండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ తో మీ ముందు ఉంటాను. అంటిల్ దెన్ బాయ్.